హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో చికెన్ మజ్జిగ పులుసు తయారు చేశానండి. చాలా బాగా వచ్చింది. నాన్ వెజ్ ఇష్టపడేవాళ్ళు ఇలా చికెన్ మజ్జిగ పులుసు తయారు చేసుకుంటే అన్నం మొత్తం కూడా ఈ చికెన్ మజ్జిగ పులుసుతోనే తినేస్తారండి, అంత బాగుంటుంది. మరి ఇది తయారు విధానం వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ స్టవ్ అంటించుకుని కళాయి పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5-6 పచ్చిమిరకాయలని సన్నగా చీల్ చేస్తున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసానండి. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా మంచిగా ఫ్రై చేద్దాము. ఇలా ఫ్రై అవుతుండగా ఒక చిటికుడు పసుపు, చిటికుడు ఉప్పుని వేసుకుందామండి. వేసుకుని ఫ్రై చేసుకుందాము. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. నేను ఒక 1/2 స్పూన్ వేస్తున్నానండి. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలాగ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు కూడా మళ్ళీ ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/4 కేజీ చికెన్ వేస్తున్నానండి. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ చికెన్ని కూడా మంచిగా ఫ్రై చేద్దాము. మూత పెట్టి 2 నిమిషాలు ఫ్రై చేద్దామండి. ఈ ఫ్రై అవుతుండగా ఒక 8 పచ్చిమిరకాయలు తీసుకుని బరగ్గా మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిరకాయల పేస్ట్ని కూడా వేసేసుకుందామండి. కారం అసలు ఏం కదండి, ఈ పచ్చిమిరకాయలతోనే మనకి స్పైసీ అనేది చూసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను గరం మసాలా వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుని పెరుగుని కలుపుకుందాము. నేను ఒక 1/2 లీటర్ వరకు పెరుగు తీసుకున్నానండి. కొంచెం నీళ్ళు యాడ్ చేసి కవంతో చిలుక్కుని పక్కన పెట్టుకుందాము. ఇలాగా ఏరే గిన్నెలో తీసుకుని టేస్ట్కి తగ్గ ఉప్పుని వేసుకుందామండి. వేసుకుని ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఒక 1/2 స్పూను పసుపుని వేసుకుని రెడీగా పక్కన పెట్టుకుందాము. తాలింపు చేసుకుందామండి. స్టవ్ అంటించుకుని కళాయి పెట్టుకుని ఆవాలు, జీలకర్ర, చిటికుడు మెంతులను వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరకాయలను కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన ఈ తాలింపుని పెరుగులో వేసుకోవాలండి. పెరుగులో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అలాగే ముందుగా మనం చికెన్ ఫ్రై చేసాం కదండి, ఆ ఫ్రైని కూడా ఈ మజ్జిగలో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే మనకి చికెన్ మజ్జిగ పులుసు రెడీ అయిపోతుందండి. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.